ఫజ్ గారు నమస్తే. నమస్తే వీరిని. ఇప్పుడు 'వార్ 2' సినిమా ఎలాంటి రిజల్ట్ వచ్చిందో మనం చూసాం. హుహు. అయితే దాని ఎఫెక్ట్ అనుకోవచ్చు. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఎన్టీఆర్ చేయాలనుకున్న ఒక ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందని, హ్మ్. అలాగే ఎన్టీఆర్ కూడా ఇక్కడి నుంచి ఫోకస్ అంతా తెలుగు సినిమాలు, సౌత్ సినిమాలు తప్పితే బాలీవుడ్ ప్రాజెక్ట్ ఇప్పట్లో చేయడు హ్మ్. అని ఒక ప్రచారం అవ్వచ్చు, గాసిప్ అవ్వచ్చు, వార్తలైతే ప్రచారం జరుగుతుంది. హ్మ్. నిజంగా అలాంటి నిర్ణయం తీసుకున్నాడా? అలాంటి ఎఫెక్ట్ 'వార్ 2' క్రియేట్ చేసిందా? మీరేమంటారు? అంటే 'వార్ 2' సినిమా బాగా డిసప్పాయింట్ చేసిందన్న విషయంలో ఎటువంటి సందేహాలకి తావులేదు. హ్మ్. అది బాగా డిసప్పాయింట్ చేసింది. దానికి వేరియస్ రీజన్స్. హ్మ్. రకరకాల కారణాల వల్ల ఆ సినిమా ఇకపోతే దాని వల్ల నెక్స్ట్ జనరల్‌గా ఒక బ్యానర్‌లో ఒక హీరో చేసిన సినిమా హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా పెర్ఫార్మ్ చేయకపోతే హ్మ్. దాని ఎఫెక్ట్ దాని నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఉంటది గదా! అవును. అందువల్ల ఏదైతే 'ఏజెంట్ విక్రమ్' అని చెప్పి అనుకున్నారో హ్మ్. అది డెఫినెట్‌గా హోల్డ్‌లో పడే ఉంటది. హ్మ్. ఇకపోతే దానివల్ల ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమాలు చేయదు. చేయకూడదని నిర్ణయం తీసుకున్నాడనే దాంట్లో మాత్రం పెద్ద ఇది ఉందని నేను అనుకోవట్లేదు. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఈ పెద్ద హీరోలందరూ చేస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఇప్పుడు హ్మ్. 'ప్రశాంత్ నీల్' సినిమా ఉంది. హ్మ్. అది కేవలం తెలుగు సినిమానో లేకపోతే 'ప్రశాంత్ నీల్' కన్నడ కాబట్టి కన్నడ సినిమానో అని మనం చెప్పలేం గదా! హ్మ్. అది పాన్ ఇండియా సినిమా గదా! అవును. లేకపోతే అంత బడ్జెట్ ఎందుకు పెడతారు? హ్మ్. ఇప్పుడు ఇదంతా వీళ్ళు ఇంత బడ్జెట్ పెట్టేది ఎవరు పెట్టినప్పుడు 'అల్లు అర్జున్‌కి' పెట్టినా, లేదంటే 'రామ్ చరణ్‌కి' 'పెద్ది' సినిమాకి పెట్టినా, హ్మ్. ఇదంతా ఎక్కడి నుంచి రావాలి? మేజర్ షేర్ బాలీవుడ్ నుంచి రావాలి. అవును. పెద్ద మార్కెట్ అదే గదా! అవును. అవునా? హ్మ్. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ చేసే ఇప్పుడు 'త్రివిక్రమ్' ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సినిమా కూడా అది అదే ఆల్రెడీ క్లాస్. డివోషనల్ అవును. సినిమాగా ప్లాన్ చేస్తున్నారు. అవును. డివోషనల్ అంటే ఇప్పుడు ఇంకా మొత్తం పాన్ ఇండియా మార్కెట్ కదా! అవును. ఇప్పుడు మొన్న యానిమేటెడ్ సినిమా హ్మ్. చాలా తక్కువ బడ్జెట్‌లో చేసిన అవును. సినిమా స్టార్స్ లేకుండానే ఈరోజు 300,00,00,000 కోట్లు. అవును. కలెక్ట్ చేస్తుంది. ఇప్పటికి స్టిల్ ఇట్స్ అవును. స్ట్రాంగ్. అవును. అవును. నార్త్‌లో ఇప్పటికి కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అవును. మొన్న సండే హౌస్‌ఫుల్స్ అంట ఆ సినిమా. అవును. అవును. కాబట్టి డెఫినిట్‌గా 'త్రివిక్రమ్' చేసే సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే అవుతది. హ్మ్. ఇప్పుడు 'ప్రశాంత్ నీల్' సినిమా చేయాలి. నెక్స్ట్ 'త్రివిక్రమ్' సినిమా చేయాలి. హ్మ్. 'నెల్సన్' ప్రాజెక్ట్ కూడా ఆల్‌మోస్ట్ ఓకే అని చెప్పి అవును. అంటున్నారు. హ్మ్. ఆ ప్రాజెక్ట్. మరి 'కొరటాల శివ' ప్రాజెక్ట్ 'దేవర 2'నే ఇప్పుడు హోల్డ్‌లో ఉంది. అవును. అది ఉండాలి. కూడా చేయాలి సస్పెన్స్. కదా! అవును. 'దేవర 2' చేస్తానని స్వయంగా ఎన్టీఆరే అందరి ముందు. ప్రకటించాడు. అవును. కాబట్టి అది అంటే ముఖ్యంగా కొరటాల ఇంక వేరే సినిమా ఏది అతను ఓకే చేయలేదు కదా! హ్మ్. హ్మ్. అవునా? వెయిట్ అతను చేస్తున్నాడు. ఏదైనా వేరే సినిమా చేసుకునుంటే హ్మ్. ఉండకపోవచ్చని మనం అనుకోవచ్చు. హ్మ్. కానీ అతను వేరే ఇప్పుడు అతను చేస్తానంటే ఈ పెద్ద హీరోలు ఎవరైనా సరే అవును. ఇస్తారు గదా! అవును. ఒక 'ఆచారి' మినహాయిస్తే అతను చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్లు హిట్లు. గదా! అవును. కదా! మంచి కథ ఉంటది. మంచి సందేశం ఉంటది. ఉంటది. దాన్ని అవును. బ్యూటిఫుల్‌గా బ్లెండ్ చేస్తాడు. ఒక సూపర్. 'ఆచారిలోనే' మిస్‌ఫైర్ అయింది అవును. కదా! అవును. మళ్ళీ 'దేవర 2'తో అతను మళ్ళీ బ్యాక్ టు ట్రాక్‌లోకొచ్చాడు. ఫార్మ్‌లోకొచ్చాడు. హ్మ్. కాబట్టి అతను కావాలనుకుంటే ఏదైనా హీరోతోటి సినిమా చెయ్యొచ్చు. అవును. అతను చేయకుండా ఉండిపోయాడు కాబట్టి 'దేవర 2' ప్రస్తుతానికైతే ఉంది. పైప్ లైన్‌లో ఉన్నట్టే గదా! హ్మ్. మరి ఇది చేయాలి. హ్మ్. మరి ఇప్పుడు డైరెక్ట్‌గా బాలీవుడ్‌లో సినిమా చేయడానికి స్కోప్ ఎక్కడుందసలు? హ్మ్. కదా! 'ఏజెంట్ విక్రమ్' ఒకవేళ నిజంగా వైఆర్ఎఫ్ వాళ్ళు హ్మ్. చేద్దాం అనుకుంటే కూడా హ్మ్. అది ఒక 1 ఆర్ 2 ఇయర్స్ తర్వాత మాట కదా అది. హ్మ్. ఇప్పుడు సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత ఎప్పటికప్పుడు ఈ ప్రతి సినిమాతోటి ఈక్వేషన్స్ అనేవి మారిపోతుంటాయి గదా! అవును. కాబట్టి కాకపోతే ఏంటంటే 'వార్ 2' అనేది ఏమైందంటే అటు 'హృతిక్ రోషన్' హ్మ్. ఇక్కడ సౌత్‌లో ఫెమిలియర్ కాదు. ఆ! మన 'ఎన్టీఆర్' ఆ! నార్త్‌లో అంత అంత కాదు. ఫెమిలియర్ కాదు. అంటే హ్మ్. 'ట్రిపుల్ ఆర్' ఆ! సినిమా ఉన్నా కూడా మరీ అంత ఫెమిలియర్ కాదు కదా! హ్మ్. అందులో 'ట్రిపుల్ ఆర్‌లో' అజయ్ దేవగన్, ఆలియా భట్, రామ్ అవును. చరణ్ హ్మ్. వీళ్ళందరూ ఉన్నారు కదా! అవును. దానివల్ల అది మల్టీ స్టారర్ అయిపోయింది. 'ఎన్టీఆర్‌కి' సోలోగా హ్మ్. అంత రికగ్నిషన్ హ్మ్. రాలేదు. హ్మ్. ఇదేం చేశారు ఇటు 'హృతిక్ రోషన్' ఫ్యాన్స్‌ని, ఇటు 'ఎన్టీఆర్' ఫ్యాన్స్‌ని హ్మ్. ఇద్దరిని ఇది చేయాలన్న ఉద్దేశంతోటి హ్మ్. ఆ సినిమాని అంటే ఇప్పుడు నార్త్‌లో చూసే వాళ్ళకి 'ఎన్టీఆర్‌ని' చూస్తే ఎందుకు ఇతనికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఇస్తారు. వాళ్ళనుకుంటారు. హ్మ్. ఇక్కడ చూస్తే ఆ! 'హృతిక్ రోషన్' ఏంటి మనోడి కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ 'హృతిక్ రోషన్‌కి' ఇచ్చారని మనోళ్ళనుకుంటారు. హ్మ్. అలాగా ఆ సినిమా ఏంటంటే ఇంటికి చెడ్డ రేవడంటారు కదా! అవును. అలాగా అయిపోయింది. హ్మ్. ప్లస్ ఏంటంటే ఆ సినిమాకి ముందు నుంచి కూడా ఎందుకో అవును. ప్రమోషన్స్ కూడా డిలే ఇప్పుడు బాగా. మనం చూసాం అంత 'కూలీ వర్సెస్ వార్ 2' అని చూస్తే అవును. 'కూలీకి' కూలీకే విపరీతంగా బజ్ క్రేజ్ బాగా. ఉండేది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అవును. వార్ 2ని మించిపోయి 'కూలీ' అవును. ఉంది. ఈవెన్ అవును. నార్త్ ఇండియాలో కూడా 'కూలీకి' మంచి క్రేజ్ అవును. వచ్చింది. అవును. ఎందుకనో. అలాగా వాళ్ళు అంటే స్ట్రాటజిక్ ఫెయిల్యూరా ఏంటన్నది మనం చెప్పలేం గానీ, హ్మ్.
ఈ సినిమాకి సంబంధించినంత వరకు యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు సరైన ఇది పాటించకపోవడం వల్ల ఈ, ఆ, దీనికి ముందు వాళ్ళది సయ్యారా అనే ఒక సినిమా అదే బ్యానర్ నుంచి వచ్చింది. చాలా చిన్న సినిమా. చిన్న బడ్జెట్ లో వచ్చిన సినిమా విపరీతంగా ఆడింది. అంటే ఈ మధ్య కాలంలో అవును. లవ్ స్టోరీ అవును. తో తెరకెక్కినటువంటి వాళ్ళకు కూడా సినిమా అంచనా. ఆ రేంజ్ లో హిట్ అవ్వడం అనేది ఈ మధ్య కాలంలో జరగలేదు అవును. బాలీవుడ్ లో. అవును. అందుకని అందరూ ఏమనుకున్నారు, సయ్యారా 2 కోసం అని చెప్పి వార్ 2 ప్రమోషన్స్ ఇంకా సరిగ్గా చేయట్లేదేమో అని అనుకున్నారు. అలాగా మొత్తం మీద ప్రమోషన్స్ పరంగా కానీ ఇంకా కన్నుడి చావు కారణాలు అంటాను చూడు, అలాగా సినిమా అయిపోయింది. దాని నుంచి ఎన్టీఆర్ ఖచ్చితంగా ఒక దీన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మన తెలుగులో ఒక దిల్ రాజు లేకపోతే ఒక అశ్విని దత్త బ్యానర్ నుంచి ఆఫర్ వచ్చినప్పుడు మన హీరోలు ఎవరైనా వెనకడికి వేయరు కదా. అంత పెద్ద బ్యానర్ నుంచి వాళ్ళు సబ్జెక్ట్ ఓకే చేశారంటే అన్ని రకాలుగా ఆలోచించి కూలంకషంగా చర్చించి అప్పుడు మనకి వస్తుందని చెప్పి అనుకుని ఎలాగైతే చేస్తారో అలాగా ఎన్టీఆర్ కూడా అక్కడ బాలీవుడ్లో యశ్రాజ్ ఫిల్మ్స్ అనేది అతిపెద్ద నిర్మాణ సంస్థ కదా, అక్కడి నుంచి ఆఫర్ వచ్చింది. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కూడా అంతకుముందు వేకప్ సిటీ కానీ ఏ జవానీ హే దివానీ కానీ పెద్ద హిట్లున్న డైరెక్టర్. ఆ కాంబినేషన్ లో సినిమా ఆఫర్ వచ్చినప్పుడు జనరల్ ఎన్టీఆర్ అనే కాదు, ఎన్టీఆర్ ప్లేస్ లో ఆ ఆఫర్ ఎవరికి వెళ్ళినా కూడా దాన్ని ఓకే చేస్తారు. మరి ఇంత డిసప్పాయింట్ చేస్తాను ఎన్టీఆర్ కూడా ఎక్స్పెక్ట్ చేయడు కదా. అలాగా అది అయిపోయింది. అలా అని దీనివల్ల బాలీవుడ్ ఎంట్రీ మొత్తం దానికి పూర్తిగా ఇంకా డోర్స్ క్లోజ్ అయిపోతాయని మనం అనుకోవడానికి లేదు. రేపు పొద్దున ఏ సంజయ్ లీలా బన్సాలియో లేకపోతే ఇంకో పెద్ద డైరెక్టర్ ఎవరి దగ్గర నుంచి ఆఫర్ వస్తే చేయొచ్చు కదా. ఎందుకంటే ఎన్టీఆర్కి ఇప్పుడు మరి తెలుగులో ఉన్న మార్కెట్ని ఎవరు విస్మరించలేరు కదా. తెలుగులో ఇప్పుడు ఏదైతే ఎన్టీఆర్కి రెమ్యునరేషన్ ఉంటుందో, ఒక 50 కోట్ల 100 కోట్ల రెమ్యునరేషన్ అనుకుంటే ఆ రెమ్యునరేషన్ అతను ఓన్లీ తెలుగు నుంచి వచ్చేస్తుంది కదా, మిగతాది అతను ఫ్రీగా చేసినట్టే కదా. మరి ఆ అడ్వాంటేజ్ ఉంటుంది కదా. ఎప్పుడు కూడా స్టార్డమ్ అనేది ఓన్లీ ఓపెనింగ్స్ వరకే కదా ఉపయోగపడేది. సినిమా విజయాన్ని శాసించేవి కథా కథనాలే కదా. కథా కథనాల్లో బలం ఉన్నప్పుడు అది ఎన్టీఆర్ చేసినా ఇంకొకరు చేసినా కూడా పెద్ద విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి అలాగా రకరకాల సమీకరణాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ సినిమా వల్ల, వార్ 2 సినిమా వల్ల బాలీవుడ్ డోర్స్ అనేవి ఎన్టీఆర్కి క్లోజ్ అయిపోయాయని మనం అనుకోవడానికి లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.